హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా గ్రీన్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. బయట ప్యాకెట్స్ కొనుక్కునే కంటే ఇంట్లోనే చక్కగా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి. అయితే ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పచ్చి బఠానీలను వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 9 to 10 అవర్స్ అయినా నానాలండి. బఠానీలు మంచిగా నానితేనే మనకి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, నేను నైట్ నానబెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్కి గ్రీన్ పీస్ చక్కగా ఈ విధంగా నానాయి. ఇప్పుడు వాటి నుంచి వాటర్ తీసేసుకొని ఆ గ్రీన్ పీస్లోకి 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బేకింగ్ సోడా వేయడం వలన గ్రీన్ పీస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ గ్రీన్ పీస్ని వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. జస్ట్ దానిపైన ఉన్న తడి ఆరిపోతే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 1/2 అవర్ ఆరితే గ్రీన్ పీస్ అనేవి చక్కగా ఈ విధంగా పొడి పొడిగా అయిపోతాయి. మనం అవి చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికి ఏమీ తడిగా ఉండకూడదండి. ఆ విధంగా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మనం నానబెట్టుకొని ఆరబెట్టుకున్న గ్రీన్ పీసు ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు ఇవి వేయించడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్న గ్రీన్ పీస్ని ఒక గరిటెతో ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాయని మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఫస్ట్ వేసినప్పుడు చూడండి ఆయిల్లో బాగా బబుల్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీటిని ఖచ్చితంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపటికి చూడండి ఈ విధంగా ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. మరి కాసేపు వేయించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చక్కగా ఆయిల్లో బబుల్స్ ఏమీ లేకుండా ఈ విధంగా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా ఫ్రై అయినట్టే. అలాగే మనం గరిటె మీదకి తీసుకొని కొద్దిగా ఆడిస్తే అవి క్రిస్పీగా సౌండ్ వస్తాయండి. అలా అయినా సరే ఫ్రై అయిపోయినట్టే. వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, అవి కూడా ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ పైన నురుగు ఏమీ లేకుండా ఉంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టే. వాటిని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను చాట్ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా కారం కానీ గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయకండి. అలాంటివి ఏమి యాడ్ చేసినా సరే మళ్ళీ మనం గ్రీన్ పీస్ ఫ్లేవర్ని అయితే మిస్ అవుతాము. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కదండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసేయండి. ఈ విధంగా బాగా చల్లగా అయిన తర్వాత ఈ గ్రీన్ పీస్ని ఎయిర్ టైట్గా ఉన్న గ్లాస్ జార్లో వేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.